పీసీబీ మొండి వైఖరితో అటు ఐసీసీ ఇటు ప్రపంచ క్రికెట్కు విఘాతం కలిగించేలా ఉంది. పాకిస్తాన్ నిర్ణయంతో ఒక పక్క విమర్శలు వినిపిస్తున్నా రోజుకొక వివాదాన్ని తెరపైకి తెస్తూ చివాట్లు తింటుంది. ఈ క్రమంలో సొంత దేశంలో మాజీ ఆటగాళ్లు కూడా పీసీబీ ప్రవర్తన పైన పెదవి విరుస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో మాజీ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ చేరాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ మొండి వైఖరిపై వసీం అక్రమ్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. 2026 టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకున్న నేపథ్యంలో వారికి సంఘీభావంగా పాక్ కూడా భారత జట్టుతో మ్యాచ్ను బహిష్కరించాలని చూడడం పైన అక్రమ్ తీవ్ర స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. అసలు బంగ్లాదేశ్ కోసం పాకిస్తాన్ తన ప్రయోజనాలను ఎందుకు పణంగా పెట్టాలని ఆయన సూటిగా ప్రశ్నించాడు. అసలు ఈ నిర్ణయంలో మతలబు ఏముందంటూ బోర్డు అధికారుల తీరును ఎండగట్టారు. కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న జరగవలసిన హైవోల్టేజ్ భారత పాక్ మ్యాచ్ను బహిష్కరించడం వల్ల ప్రపంచ క్రికెట్ వేదికపై పాకిస్తాన్ ఏకాకిగా మారుతుందని, ఇలాంటి రాజకీయ డ్రామాలు జట్టుకు ఏమాత్రం మేలు చేయవని ఆయన హెచ్చరించాడు. పొరుగు దేశాల అడుగుజాడలలో నడవడం మానేసి సొంత జట్టు అభివృద్ధిపై దృష్టి సారించాలని పీసీబీకి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చాడు. ఇక పాకిస్తాన్ క్రికెట్ జట్టు వివాదాల కంటే మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శనను మెరుగుపరచడం పైన ఫోకస్ పెట్టడం ముఖ్యమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. మరోవైపు పీసీబీ తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం పాక్ క్రికెట్ భవిష్యత్తును ప్రమాదంలో పడేసేలా ఉందని మాజీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఐసీసీ నిబంధనల ప్రకారం ముందస్తు ఒప్పందాలను ఉల్లంఘిస్తే సదరు బోర్డు పైన నిషేధం విధించే అధికారం కూడా అంతర్జాతీయ క్రికెట్ మండలికి ఉంది. ఈ నేపథ్యంలో మరో 2 రోజులలో జరగనున్న ఐసీసీ కీలక సమావేశం పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఐసీసీ కఠిన చర్యలు తీసుకోకముందే పీసీబీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. ఒకవేళ ఐసీసీ సమావేశంలో పాకిస్తాన్ జట్టుకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఖచ్చితంగా బ్యాన్ చేయాల్సి రావచ్చు. ఇదే జరిగితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంధకారంలోకి నెట్టబడుతుంది. అంతేకాకుండా భవిష్యత్తులో క్రికెటర్లకు సంబంధించి రావాల్సిన రాయితీలన్నీ కూడా పూర్తిగా ఆగిపోయేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా కూడా 15వ తారీఖు జరగవలసినటువంటి మ్యాచ్లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, తన మనసు మార్చుకొని మరలా గ్రౌండ్లోకి వచ్చి ఆడేటువంటి పరిస్థితి ఉంటుందా, లేకుంటే ఇదే రకమైనటువంటి మొండి వైఖరితో అదే రకంగా బాయ్కాట్ చేస్తామంటూ ఆ యొక్క మొండి వైఖరిని ప్రదర్శిస్తుందా అనేది చూడాలి.